యా వి ప్రకాష్ గారు. నమస్కారం భరత్ గారు, అక్కడ అందరి పెద్దలకు కూడా నమస్కారం. యా ఇది హిడ్మా ఎన్కౌంటర్ అనేది 100% బూటకం అండి, అలా అనుమానం ఏం లేదు. కానీ క్యాస్ట్ కోణాన్ని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతో మంది అగ్రకులాల వాళ్ళు పోరాట నాయకులుగా అసూలు బాసారు, వీరోచితంగా పోరాడారు వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి. కాబట్టి కులం కోణం అనేది ఇందులో తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ సిద్ధాంతం అనేది ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి పోరాట విరమణ కాదు. అసలు పోరాటం ప్రారంభమైందే ఒక తప్పుడు తోవ. సరే సిద్ధాంత చర్చలకి వేదిక కాకపోయినా కూడా కనీసం కామన్ సెన్స్ 1951లో ఎందుకు పోరాటం విరమింపజేశారు? అప్పుడేమన్నా అంటే ఆ కారణాలు ఏమన్నా వాళ్ళు ఆలోచించుంటే 68లో వాళ్ళు మొదలు పెట్టే వాళ్ళు కాదు. శ్రీకాకుళం పోరాటం ఎందుకు ఫెయిల్ అయింది? నక్సల్బరీ పోరాటం ఎందుకు ఫెయిల్ అయింది? అంటే వరుసగా కూడా పోరాటాలు విఫలమవుతుంటే గుణపాఠాలు తీసుకోలేని వాళ్ళు ఈ తెలంగాణను అరుణ బాటలో ఆగం చేశారు. అయితే వాళ్ళు సాధించలే లేవా అంటే తప్పకుండా ఉన్నాయి. తెలంగాణలో భూస్వామ్య విధానం కొన్ని ప్రాంతాలలో ఉంటే దాన్ని అంతం చేశారు. చంద్రకుమార్ గారు అన్నట్టు అన్యాయాలను అంతం చేయడానికి ఆయుధాలు పట్టారు. కానీ ఇది తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధిస్తామనేది 51లో వీలు కాలేదు, నక్సల్బరీ పోరాటంలో కాలేదు, శ్రీకాకుళంలో పోరాటంలో కాలేదు. ఎక్కడ కాకున్నా కూడా వీళ్ళు అదే బాటలో ఇవాళ 57 సంవత్సరాలు నడిపించారు. ఎప్పుడో ఒకసారి దానికి ఫుల్ స్టాప్ పడాల్సిందే. ఇవాళ ఫుల్ స్టాప్ పడ్డది. హిడ్మా తర్వాత ఇక సాయుధ అనే పదానికి నాకు తెలిసి అర్థమే ఉండదు. ఈ రోజుతోనే ముగింపు అనేది ఉంటది అని నేను అనుకుంటున్నా. మిగిలిన వాళ్ళు కూడా బయటకు రాకపోతే చచ్చిపోతారు వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళని మనం జాలిపడి లాభం లేదు ఇక. ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య గారు తనని ఏ పార్టీలోకి రానియలేదు. అప్పుడు సిపిఎంలోకి రానియలే, సిపిఐలోకి రానియలే. 1953లో ఆయన పార్టీ మాట వినకుండా వేరే వివాహం చేసుకున్నందుకు బహిష్కరించింది పార్టీ. ఇంకా దిక్కు లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఆవేశపరులైన యువకులందరినీ చేరదీసి ఉద్యమం ఫెయిల్ అయినప్పుడు తన ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. ఎక్కడ ఠికానా లేక, ఎక్కడ దిక్కు లేక. దీనికి నేనే చాలా మందితో నేను పెద్దలతో మాట్లాడి చెప్తున్నా. నేను ఎవరైతే ఆయనను సస్పెండ్ చేశారో దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు 3 సార్లు ఆయన రిజెక్ట్ చేసింది కూడా ఆయనే. అయితే ఇప్పుడు ఈయన చేసిన కథకు 50 ఏళ్ళు తెలంగాణ ఆగమైపోయింది. కాకపోతే ఇవన్నీ వచ్చినాయి మాత్రం మనం కాదనలేం. వాళ్ళ త్యాగాలు నిష్ఫలం కాలేదు. గిరిజన కార్పొరేషన్లు వచ్చినాయి, ఐటీడీఏలు వచ్చినాయి, భూముల సంస్కరణలు జరిగాయి, భూ సంస్కరణలు అమలైనవి చాలా వరకు. తర్వాత భూస్వామ్య దోపిడీ పోయింది, గుండాయిజం పోయింది, రౌడీలు పోయారు, ప్రజలకు చాలా మేలు జరిగింది. కానీ తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనే పేరుతో ఏదైతే నడిపారో అది 100% అది ఆచరణ సాధ్యం కానిది. మార్క్స్ చెప్పలేదు, మావో చెప్పలేదు, లెనిన్ చెప్పలేదు. వాళ్ళు ఎవరైనా సిద్ధాంతానికి వచ్చినట్టయితే సిద్ధాంత చర్చకు నేను సిద్ధం. కొండపల్లితో చర్చించిన, సత్యమూర్తితో చర్చించిన, వరవరరావు గారితో చర్చించిన, ఇప్పుడు వీళ్ళతో కూడా నేను సిద్ధాంత పునాది మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. అది బాటను వదులుకోవాలి, అందులో ఉన్నోళ్ళు కూడా బయటికి రావాలి. చంద్రకుమార్ గారు అన్నట్టుగా, ఇందాక మన మిత్రులు అన్నట్టు, శరత్ గారు అన్నట్టుగా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా పోరాటాలు చేసినప్పుడే మనము ఈ సంస్కరణలు కూడా మనం తేగలుగుతాం. వాళ్ళు ఏదైతే తుపాకీ పట్టుకొని తెచ్చిన సంస్కరణలు ఉన్నాయో, తుపాకీ ద్వారా భూస్వామ్య విధానాన్ని అంతం చేయగలిగారో అది ప్రజా పోరాటాల ద్వారా కూడా అంతం చేయగలుగుతాము. కాబట్టి ఇప్పటి నుంచి ఆ లైన్ మార్చుకోవాలి, పాత పద్ధతికి స్వస్తి చెప్పాలి, గతం అనుకోవాలి. ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. ఇక్కడ స్పేస్ ఉంది, డెమోక్రటిక్ స్పేస్ ఉంది. ఇవాళ ఒక మంచి రాజకీయ పార్టీ లేదు, అందుకే నోటా పెట్టారు. నోటాకు కూడా ఓట్లు పడుతున్నాయంటే ఇవాళ ఒక స్పేస్ ఉన్నట్టే కదా. కాబట్టి బలమైన నాయకత్వం రావాలి. నేను చెప్తున్న భరత్, వాళ్ళు కనుక ఒక ఉద్యమం నిర్వహిస్తే మొదటి సభ్యునిగా నేనే జాయిన్ అవుతా. ఎందుకంటే త్యాగాల బాటలో పనిచేసిన వాళ్ళు మరణించొద్దు, వాళ్ళు తుపాకీ వదిలిపెట్టి రావాలి. వాళ్ళు ఉద్యమం ఫ్రెష్ రాజకీయ పార్టీ స్టార్ట్ చేస్తే మీరు జాయిన్ అవుతారు. నేను అనేది రాజకీయ పార్టీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఫెయిల్ అవుతుంది. అది ముందు వాళ్ళు ప్రజల సమస్యలు తీసుకొని పోరాటం చేయాలి, అందరి మద్దతును పొందాలి. ఆ స్పేస్ ఏదైతే ఉన్నదో డెమోక్రటిక్ స్పేస్ లో ఇముడాలి. మళ్ళీ దౌర్జన్యాలు చేయకూడదు. మనం శాంతియుతంగా రాజ్యాంగపరంగా పోవాలి. తెలంగాణ ఎట్లా సాధించినామో వాళ్ళ ఈ ప్రజల సమస్యల పరిష్కారాన్ని, భవిష్యత్తులో అధికారాన్ని, మీరు సీతక్క ఎగ్జాంపుల్ తీశాడు, అదొక రాంగ్ ఎగ్జాంపుల్. సీతక్కది రాంగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆమె ఒక బూర్జువా పార్టీలో చేరింది. ఇప్పుడు ఆమెను అడిగితే కూడా చెప్తుంది నేనేం చేయలేకపోతున్నా, ఎందుకంటే నాకున్న రాంగ్ ఎగ్జాంపుల్ ఎందుకు మంత్రి అయింది.
అది రాంగ్ ఎగ్జాంపుల్ అంటున్నా. విప్లవకారులను మీరు ఈ పార్టీలో పోండి, ఆ పార్టీలో పోండి, ఎలక్షన్లకు మిమ్మల్ని అర్బన్ నక్సలైట్ అని ఎట్లన్నారో మీడియా పోలీస్ అంటారు. భరత్ జాగ్రత్త, మిమ్మల్ని మీడియా పోలీస్ అనే పరిస్థితి వస్తుంది. మీరు అన్నా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళే ఒక సంఘం పెట్టాలి, ఉద్యమం చేయాలి. అల్టిమేట్ గా పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు అందరూ కూడా జాయిన్ అవుతారు. వాయిస్ లేదు. ఇలా నేనేమో ఆదర్శాలు వల్ల వేసి 100 మంది మెదడులో ఇంజెక్షన్ అయితే ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తా. ఇవాళ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సమస్యలను వాళ్ళే సృష్టించి రాజకీయ పార్టీలు అన్నింటినీ వాటి వెనకాల తిప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ ఇవాళ ప్రకృతికి నోరు లేదు, ఇవాళ నీటికి నోరు లేదు, నదులకు నోరు లేదు, ఇవాళ చెట్లకు నోరు లేదు, ఇవాళ ఓజోన్ పొర చిల్లుబడుతుంది. 6వ 6th ఎక్స్టెన్షన్ వైపుగా ప్రయాణిస్తున్నాం మనం. ప్రకృతి సమస్యల కోసం పోరాడాలి, ప్రజల సమస్యల కోసం పోరాడాలి. ప్రజలు ఆదరిస్తారు, కడుపులో పెట్టుకుంటారు. రాజ్యాధికారం సాధించడం అనేది ఎక్కువ కాలం పట్టదు వాళ్లకు. అది మనం ఏదో నేపాల్లోనే సాధ్యమైంది, శ్రీలంకలోనే సాధ్యమైందంటే కుదరదు. ఇక్కడ కూడా సాధ్యం అవుతుంది. ఇప్పుడు మన స్క్రీన్ లో జంపన్న కనబడుతున్నాడు. జంపన్న లాంటి వాళ్ళు ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. నాలాంటి వాళ్ళం ఎంతో మంది వెయిట్ చేస్తున్నాం. అట్లాంటి ఒక ఉద్యమ సంస్థ రావాలి, పోరాడాలి అని. ఓకే ఓకే సార్, భరత్ గారు మీరు పదే ఆ సీతక్క ఎగ్జాంపుల్ తీసుకురాకండి సార్. సీతక్క ఇన్ ది ప్రజెంట్ స్టేట్ అనేది ప్రకాష్ గారు చెప్పాలి, ఆ ప్రాంతం చెందిన వ్యక్తి కాబట్టి. ఆమె ఇప్పుడు బూర్జువా వాళ్ళ నాయకులను మించిపోయింది. ఇప్పుడు వాళ్లకు లెక్చర్లు ఇచ్చగలిగేంత గొప్పగా తెలివిగా ఎదిగింది ఆమె. మీరు సీతక్కను, గతం వేరు సార్, అట్లా చాలా మందికి గతం. సీతక్క మంత్రి కరోనా సమయంలో పాప స్వయంగా అందరికి వెళ్ళి అందజేసింది. సీతక్క ప్రాబ్లం ఏంటంటే శరత్ గారు ఒక మాట చెప్తా, ఆమెను కనీసం ఆమె శాఖకు కూడా పనిచేయనిస్తలేరండి. అన్న నేను ఏం చేయాలి, నేను చేయలేకపోతున్నా అని పోయినోళ్ళకి చెప్పుకుంటుంది ఆమె. అంటే బూర్జువా రాజకీయాలలో నక్సలైట్ వచ్చి కూర్చున్నా కూడా ఏమీ చేయలేడు. వాళ్ళ సొంత పార్టీ పెట్టుకోవాలి, అధికారంలోకి రావాలి, అప్పుడు మాత్రమే అనుకున్నది చేయగలుగుతారు. రేవంత్ రెడ్డి కిందనో ఇంకొక ముఖ్యమంత్రి కిందనో ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. వాళ్ళ తలకి వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ పడి ఉండాలనే తప్ప మనం అనుకున్న లక్ష్యాలు అక్కడ ఎట్లా సాధిస్తాం మనం? ఇప్పుడు ఇంకోటి హిడ్మా విషయంలో ఎందుకు ఎన్కౌంటర్ జరిగిందనేది ఒక మాట చెప్తాను. మిగతా వాళ్ళని ఎందుకు చంపలేదు అని అంటే ఒకటే ఒక్క కారణం. హిడ్మా కనుక బెయిల్ మీద బయటకు వచ్చాడు అనుకోండి, సరెండర్ అయ్యి బెయిల్ మీద బయటకు వస్తే ఒక గొప్ప ట్రైబల్ నాయకుడు అవుతాడు, ఒక కొమ్రం భీమ్ అవుతాడు, ఒక అల్లూరు సీతారామరాజు అవుతాడు. ఛత్తీస్గఢ్ లో ఆయనకు వేలాది మందికి ఆదివాసీల మద్దతు ఉన్నది. ఈ ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేసిందే మైనింగ్ మాఫియా కోసం. ఆ మైనింగ్ మాఫియాను ప్రజలతో ఎదిరిస్తాడు. అంటే నక్సలైట్ గా ఆయన కనుక పక్కకు జరిగితే ఆయన ప్రజా నాయకుడుగా ముందుకు వస్తాడు. ఆ ఛత్తీస్గఢ్ లో ప్రజలు తిరుగుబాటు చేస్తే ఏ మైనింగ్ మాఫియా ఉండదు. కాబట్టి అది చాలా డేంజరస్ పర్సన్ అని చెప్పి ఆయనకున్న ప్రజలలో ఉన్న ఆదరణను బట్టి అతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఆయన సరెండర్ కావడానికి వచ్చాడు. చాలా రోజులు ఆయనను పెట్టుకున్నారు. తర్వాత పైనుంచి ఆదేశాలు వచ్చినాయి. ఇక్కడ ఉన్న డీజీపీ దగ్గర నుంచి, ఆంధ్ర డీజీపీ దగ్గర నుంచి పోలీసులందరూ కూడా అతన్ని సరెండర్ చేసుకోవడానికే ప్రయత్నం చేశారు. చాలా రోజులు ఆర్గ్యుమెంట్ నడిచింది. లాస్ట్ కి ఏంటంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పైన ఆదేశాలు వచ్చినాయి కాబట్టి కేంద్రం నుంచి విధి లేక ఆయన తీసుకుపోయి చంపేశారు. దే ఆర్ నాట్ హ్యాపీ. హిడ్మాను ఎందుకంటే ఆయనకు ఆశ చూపెట్టి బయటికి తీసుకొచ్చిన వాళ్ళే ఇవాళ వాళ్ళ చేతులతో చంపాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఏ పోలీస్ కూడా హ్యాపీగా ఉండడు. ఓకే, ఒకటి ఒక్క నిమిషం సార్. ఒక